ఒక 50% లోపు ఓట్లు వస్తాయి, అంటే 50% వరకు ఓట్లు వస్తే అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందని, 50 నుంచి ఆ పైకి వచ్చే కొద్దీ అధికార పక్షం డౌన్ అయిపోతుందని అంటారు. ఇప్పుడు ఈ స్థాయి ఓటింగ్ క్రిందసారి చంద్రబాబుని గద్దెదించింది, ఈ దఫా ఏమవుతుంది అనుకుంటున్నారు? లేదండి, అది అటువంటి సైంటిఫిక్ అదేమి ఇప్పుడు ఒక ప్రిన్సిపల్స్ గా దాన్ని మనం భావించలేం. కెమిస్ట్రీలో, ఫిజిక్స్ లో కొన్ని ప్రిన్సిపల్స్ వర్తిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటి దాన్ని మనం దాన్ని వర్తింప చేయడం కష్టం అండి దీంట్లో. ఎందుకంటే ఈ ప్రజలు ఆయా పరిస్థితులను బట్టి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. గతంలో ఒక పార్టీకి మంచి మెజారిటీ ఇస్తే ఈసారి ఇవ్వాలని చెప్పేవి లేదు. అలాగే కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా, అంటే అడిషనల్ గా యాడ్ అయిన ఓటర్లు కూడా, వారు కూడా తమకు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందో ఆలోచించి అప్పుడున్న పరిస్థితులను బట్టి వారు ఓట్లు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇంత శాతం ఓట్లు వస్తే అధికార పార్టీకి, అంతకన్నా ఎక్కువ వస్తే ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి మనం చెప్పలేము. కానీ ఒక్కసారి మనకు ప్రాతిపదిక అంటే, మీకు గత 2014 ఎన్నికల్లో మనం ఇందాక అనుకున్నట్టు 74.68% ఓట్లు పోలైతే, దీంట్లో మీకు సీట్ల విషయానికి వచ్చేటప్పటికి 58% సీట్లు టీడీపీకి వస్తే వైసీపీకి 38.28% ఓట్లు వచ్చినాయి. కానీ వారిద్దరి వచ్చిన తేడా ఎంతండి? కేవలం 5.5 లక్షల ఓట్లు మాత్రమే. 5.5 లక్షల ఓట్లు టీడీపీ కన్నా వైసీపీ తక్కువగా తెచ్చుకుంది. కానీ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి టీడీపీకి 58.29% వస్తే వైసీపీకి 38.2% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో, మొన్న 2019 ఎన్నికల్లో మీకు ఓటింగ్ శాతం అనేది 74 నుంచి 79% పెరిగింది. 5% ఓట్లు పెరిగాయి. అయితే ఈ మార్జిన్ కూడా, అంటే టీడీపీకి వైసీపీకి ఉన్న ఓట్ల శాతం వ్యత్యాసం ఎంత ఉందంటే దాదాపు 10% ఉంది. అలాగే సీట్ల వ్యత్యాసం కూడా 151 వైసీపీకి వస్తే సుమారుగా 23 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే ఇది ఫార్ములా కాదు సార్ ఇది. అంటే దీన్ని బట్టి మనం పెరిగిపోతే, ఓటింగ్ శాతం పెరిగిపోతే ఒక పార్టీకి లాభం, ఒక శాతం నష్టం అని చెప్పి దీన్ని యథావిధంగా చెప్పడం కష్టం సాయి గారు. అది రైట్. రామ్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ మీ ఎన్డీఏ కూటమి ఏమనుకుంటోంది? నమస్తే సాయి గారు.